నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆయురారోగ్య ఐశ్వర్య ప్రదాత సూర్య భగవానుడు, దినకరుడు, శుభకరుడు అయిన భాస్కరుణ్ణి త్రిమూర్తి స్వరూపునిగా వేదాలు అభివర్ణించాయి. సృష్టి అంతా ఆదిత్య స్వరూపమే అని, ప్రపంచ స్థితికారకత్వం దివాకరునిలోనే ఉందని వేదోక్తి. కాలచక్రాన్ని పరిభ్రమింపజేస్తూ ప్రత్యక్ష నారాయణునిగా ప్రణతులందుకుంటున్న దైవం సూర్యనారాయణుడు. దిశాంచపతయే నమః అంటూ దిక్కులకు అధినాథుడైన సూర్యదేవుణ్ణి మనం ఆరాధిస్తాం. అలాంటి విశిష్ట స్వరూపుడైన సూర్య భగవానుడు అర్చామూర్తిగా భానులింగేశ్వరుని సహితంగా కొలువుదీరాడు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నగరంలో ఈ ఆలయం నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సకల జగన్నిర్వహణ చేసే పరబ్రహ్మ చైతన్యం సూర్యుని ద్వారా మనల్ని అనుగ్రహిస్తోంది. సర్వదేవతల సమ్మేళన రూపం సూర్య భగవానుడు. సౌమ్యత, తీక్ష్ణత, ప్రశాంతం, ప్రచండం, లాలిత్యం ఇలాంటి అంశాలన్నీ సూర్యునిలో మనం ప్రతినిత్యం గమనించవచ్చు. ప్రత్యక్ష దైవంగా తూర్పు దిక్కున నిత్యం ఉదయిస్తూ తన కిరణాలతో మనకు జీవశక్తిని అందిస్తున్నాడు సూర్య భగవానుడు. సూర్యకిరణాల వల్ల కలిగే వికాసశక్తి చేతని సర్వజగతి చేతనత్వాన్ని అందుకుంటోంది. మంగళస్వరూపుడైన మార్తాండు అర్చామూర్తిగా, భక్తాభీష్ట వరదాయకునిగా ఈ ఆలయంలో నెలకొని ఉన్నాడు. కాకినాడ భానుగుడి జంక్షన్లో ఉన్న ఈ సూర్యనారాయణ సహిత భానులింగేశ్వరస్వామి ఆలయం స్థానిక భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ప్రాంతానికి భానుగుడి జంక్షన్ అనే పేరు స్థిరపడ్డానికి ఈ ఆలయమే ప్రధాన కారణం. ఆలయ ప్రాంగణంలో ఆలయ గోపురాలపై వివిధ దేవతామూర్తుల సమాహారం, సూర్య మంత్రాలు భక్తులకు గోచరమవుతాయి. ఆలయ ప్రాంగణంలోకి అడుగిడగానే ప్రసన్నత, పవిత్రత భక్తుల్ని చుట్టుముడతాయి. ప్రతి ఆదివారం సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు ఈ ఆలయానికి విశేషంగా విచ్చేస్తారు. అఖండ తేజోస్వరూపుడు, పూర్ణ చైతన్య రూపుడు సూర్య భగవానుడు. అనుగ్రహించటం, లాలించటం, పాలించటం, పోషించడం, కర్మాచరణకు శక్తినివ్వడం సూర్యుని వల్ల మనకు అందే ప్రధాన ప్రయోజనాలు. సకల వ్యాధులకు తన కిరణ ప్రభావంతో దివ్యమైన చికిత్సను ప్రసాదించే దివ్యశక్తిమయుడు ప్రభాకరుడు. అలాంటి మహిమోపేతుడైన సూర్యదేవుడు గర్భాలయంలో అనంత ప్రకాశంగా దర్శనమిస్తాడు. సప్తయుంజంతి రథమే చక్రం ఏకో అశ్వో వహతి సప్తనామ త్రినాభిచక్రమంజరమన్వరం ఏ నామ విశ్వాభువనాని తస్థుః. 7 కిరణాలు ఒకే రీతిగా కలిగిన రథచక్రంపై సూర్యుడు విహరిస్తాడు. స్వాధీనమైన సప్తమయూఖాలు కలిగి 3 నాభులు కలిగి వినాశం కాని కాలచక్రాన్ని ధరించి భాస్కరుడు సకల లోకాలను పరిపాలిస్తున్నాడు. అలాంటి ప్రత్యక్ష దైవతమైన సూర్యుడు గర్భాలయంలో దివ్యాలంకారయుక్తంగా భక్తులకు గోచరమవుతున్నాడు. 7 గుర్రాలపై నెలకొని మీసకట్టుతో అనంత తేజఃపుంజాలతో స్వామి దర్శనమిస్తాడు. ఎర్రటి పుష్పాలతో సూర్యారాధన విశేష ఫలితాలు కలిగిస్తుంది. అందుకే స్వామికి పుష్పాలంకరణలో ఎర్రటి వర్ణం కలిగిన పుష్పాలను ఇక్కడ అధికంగా వినియోగిస్తారు. అర్కపత్రాలు, అర్కపుష్పాలు అనగా జిల్లేడు ఆకులు, జిల్లేడు పువ్వులతో సూర్యుణ్ణి పూజించడం వల్ల ఆరోగ్య సౌభాగ్యం సిద్ధిస్తుంది. బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం ధ్యాయే సదా విష్ణుం త్రిమూర్త్యంచ దివాకరం. సూర్యుడు ఉదయం బ్రహ్మస్వరూపుడు, మధ్యాహ్నం శివస్వరూపుడు, సాయంకాలం విష్ణుస్వరూపుడు. అందుకే భాస్కరుడు త్రిమూర్తుల స్వరూపుడు, త్రిపురుషమూర్తి. అలాగే సూర్యుడు ఉదయం ఋగ్వేద స్వరూపుడు, మధ్యాహ్నం యజుర్వేద స్వరూపుడు, సాయంకాలం సామవేద స్వరూపుడు. కనుక ఆదిత్యుణ్ణి త్రివేదమయుడు అని అభివర్ణిస్తారు. అలాంటి సూర్య భగవానుడు విగ్రహాకృతిలో రమణీయమూర్తిగా ఈ ఆలయంలో దర్శనమిస్తున్నాడు. మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని రథసప్తమిగా వ్యవహరిస్తారు. ఈ తిథి సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి. ఆ రోజు బ్రహ్మముహూర్తంలో ఆకాశంలో నక్షత్ర సముదాయం రథాకృతిలో కనిపిస్తాయంటారు. అందుకే ఆ తిథి రథసప్తమి. రథసప్తమి వేడుకల్ని ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. అలాగే మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం సూర్యనారాయణమూర్తికి విశేషంగా అభిషేకాదులు కొనసాగుతాయి.
నమస్కార ప్రియుడు ఆదిత్యుడు. సూర్య నమస్కారాలతో సూర్యభగవానుడు ప్రసన్నుడై ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. లోకచక్షువు కర్మసాక్షి అయిన ఈ సూర్య భగవానుడి సమక్షంలో నవగ్రహ దోష నివారణ పూజలు, సూర్య నమస్కారాలు వంటి ప్రక్రియల్ని భక్తులు నిర్వహించుకుంటారు. వారాలలో తొలి రోజైన ఆదివారం, తిథులలో సప్తమి సూర్యారాధనకు ప్రశస్తమైనది. నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః అరుణార్క నమస్తేస్తు హరిదస్వ నమోస్తుతే అంటూ భక్తులు సూర్యనారాయణుణ్ణి ఆరాధిస్తారు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఈ యొక్క సూర్యభగవానుడి గుడి భానుగుడి అనగా శివుడు సూర్యుడు ఉండే ప్రదేశం అని. ఈ గుడికి భానుడి పేరు అంటే సూర్యభగవానుడి గుడి వల్ల వచ్చింది. ఈ యొక్క సూర్యభగవానుడి గుడి 2007 సెప్టెంబర్లో ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం కూడా ప్రతిరోజు కూడా ఆదివారం, మాఘమాసంలో చాలా విశేష పూజా కార్యక్రమాలు, ఏకాదశి, పౌర్ణమి, రథసప్తమి, భీష్మేకాదశి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మాఘమాసంలో ప్రతి 4 ఆదివారాలతో పాటు రథసప్తమి, మహాశివరాత్రితో పాటు నిత్యగోత్ర పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా స్వామివారికి భక్తుల సహసహకారంతో జరుగుతున్నాయి. అష్టమూర్తి స్వరూపునిగా పరమేశ్వరుడు సకల సృష్టికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తున్నాడు. సూర్య రూపంలో ఆరోగ్యాన్ని, పర్జన్య రూపంలో జలాన్ని, ఇంద్ర రూపంలో ఆహారాన్ని, దక్షిణామూర్తి రూపంలో సకల విద్యల్ని, ఈశ్వర రూపంలో ఐశ్వర్యాన్ని సర్వేశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు. ఆరోగ్య ప్రదాతగా కాకినాడలో భానులింగేశ్వరుడు వినుతికెక్కాడు. 100 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయం ఇటీవల పునరుద్ధరణ జరిగి సర్వజనాకర్షణంగా రూపొందింది. ఐహిక, ఆధ్యాత్మిక, ఆముష్మిక సౌఖ్యాలు, అభ్యుదయ శ్రేయాలు ఎవరి వల్ల చేకూరుతాయో ఆ దివ్య స్వరూపుడే మహాదేవుడు. అలాంటి మహేశ్వరుడు భానులింగేశ్వరునిగా ఈ ఆలయంలో 100 సంవత్సరాల నుంచి భక్తుల వినతుల్ని ఆలకించి వారి మనోకామ్యాల్ని నెరవేరుస్తున్నాడు. గర్భాలయంలో సర్వాలంకారయుక్తంగా సమ్మోహనాకారునిగా భానులింగేశ్వరుడు ప్రకటితమవుతాడు. రజత పంచఫణియుక్తంగా స్వామి దేదీప్యవంతంగా ప్రకాశిస్తాడు. భానుడు అనే సిద్ధయోగి 100 సంవత్సరాల క్రితం ఈ సన్నిధిలో తపస్సు చేసి శివానుగ్రహాన్ని సాధించాడంటారు. తన తపోశక్తితో శివానుగ్రహ ఫలాన్ని నిక్షిప్తం చేస్తూ ఓ శివలింగాన్ని ఈ సన్నిధిలో ప్రతిష్ఠాపన చేశాడంటారు. భాను మహర్షి ప్రతిష్ఠ చేసిన శివలింగం కాబట్టి ఈ స్వామి భానులింగేశ్వరుడయ్యాడు. శివలింగాన్ని ప్రతిష్ఠాపన చేసిన తరువాత ఈ లింగాకృతిపై సూర్యకిరణాలు నేరుగా ప్రసరించాయంటారు. సూర్యకళల్ని సంపూర్ణంగా సంతరించుకున్న భానులింగేశ్వరుడు ఆరోగ్య ప్రదాతగా, అభీష్ట వరదాయకునిగా ప్రణతులందుకుంటున్నాడు. 2006 సంవత్సరంలో ఈ శివాలయాన్ని పునరుద్ధరణ చేసి ఆకర్షణీయంగా పునర్నిర్మించారు. భక్తుల యోగక్షేమాల్ని వహిస్తూ వారి సుఖ సంక్షేమానికి కారకుడవుతూ ఈశ్వరుడు తన లీలా విభూతుల్ని ప్రకటిస్తున్నాడు. సకల దుఃఖ కారణాల్ని రూపుమాపుతాడు కాబట్టి ఈశ్వరునికి రుద్రుడు అనే పేరు స్థిరపడింది. రుద్రుడు అభిషేక ప్రసన్నుడు. అలాంటి భానులింగేశ్వరుడికి ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున మాస శివరాత్రి నాడు వివిధ ద్రవ్యాలతో అభిషేక వేడుకను నయనానందకరంగా నిర్వహిస్తారు. శైవాగమం ప్రకారం ఈ ఆలయంలో ఉత్సవాలన్నీ జరుగుతాయి. 2006లో యలమంచిల కృష్ణమూర్తి శివాచార్య గారి చేత ప్రతిష్ఠ చేయబడింది. ఈ దేవాలయం పూర్వం భాను అనే సిద్ధయోగి ఉండేవాడు. ఆయన శిష్యులకు శివలింగ ప్రతిష్ఠ చేయమని చెప్పాడు. ఆయన మన నిర్యాణాంతరం ప్రతిష్ఠ చేశారు. ఆ ప్రతిష్ఠ చేసే సమయంలో సూర్యకిరణాలు పడ్డాయని, దాని చేత భానులింగేశ్వర స్వామి అని పేరు పెట్టారని చెప్పబడుతుంది. ఈ ఆలయంలో కార్తీక మాసం మహాశివరాత్రిలో ఉత్సవాలు జరుగుతాయి. భానులింగేశ్వరాయ నమశివాయ, బ్రహ్మాండరక్షక భక్తజన సులభాయ మహేశ్వరాయ. సకల సాధనల పరమలక్ష్యం మనసును మహేశ్వరునిపై నిలపడమే. ఇందుకు దోహదపడేదే అభిషేక వేడుక. వివిధ ద్రవ్యాలతో రుద్రం నమకచమక సహితంగా సాగే ఈ అభిషేక వేడుక శివారాధనలో ముఖ్యాంశం. సర్వసమర్పణాభావానికి, నీవు సృజించింది నీకే సమర్పణం అనే తత్వానికి, అహంకార రాహిత్యంతో ఈశ్వరుణ్ణి శరణు వేడుకోవడానికి ఈ అభిషేక ప్రక్రియ ప్రతీక. సృష్టి స్థితి లయాత్మక సర్వ జగత్కారక శక్తిని మనం పలు పార్శ్వాలలో వివిధ రూపాలలో ఆరాధన చేస్తాం. ఆ పరంపరలోనివే జగన్మాత వివిధ రూపాలు, అలంకారాలు. ఆ సంవిధానంలోనిదే శ్రీ రాజరాజేశ్వరీదేవి స్వరూపం.
సర్వశక్తుల సమన్వయ రూపమే రాజరాజేశ్వరీదేవి. అలాంటి సమగ్ర శక్తుల సమిష్టి రూపిణి ఈ ఆలయంలో ప్రత్యేక మందిరంలో భాసిల్లుతోంది. నమస్తేస్తు మహామాయే శ్రీచక్ర నివాసిని అంటూ రాజరాజేశ్వరీదేవిని భక్తులు సభక్తికంగా ఆరాధన చేస్తారు. సాధకులను సంపూర్ణంగా అనుగ్రహించే విశిష్ట స్వరూపమే రాజరాజేశ్వరీదేవి. రాజరాజార్చిత రాజ్ఞి రమ్య రాజీవలోచన అంటూ లలితా సహస్రనామ స్తోత్రం అమ్మవారి వైభవాన్ని వర్ణించింది. అలాంటి దివ్య సంధాత్రి ఈ మందిరంలో అలంకార బంధురంగా గోచరమవుతుంది. అమ్మవారి పాదపీఠ సమక్షంలో ఉన్న శ్రీచక్రానికి నిత్య కుంకుమార్చన కొనసాగుతుంది. శ్రీచక్రరాజ నిలయే శ్రీమత్ త్రిపుర సుందరి అంటూ భక్తులు ఈ చక్రానికి పూజాధికాలు నిర్వహించుకుంటారు. భానులింగేశ్వర స్వామి ఆలయం, రాజరాజేశ్వరీదేవి మందిరాలను 2006 సంవత్సరంలో పునరుద్ధరణ చేశారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి పుష్పార్చన, కుంకుమార్చనలు నిర్వహిస్తారు. శరన్నవరాత్రులలో అమ్మవారు దశవిధ అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే సర్వకార్య జయప్రద సిద్ధి వినాయక స్వామి మందిరాన్ని కూడా భక్తులు దర్శించుకుంటారు. కాకినాడలోని శ్రీ సూర్యనారాయణ స్వామి, శ్రీ భానులింగేశ్వర స్వామి దర్శనం భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్య ప్రదాయకం. ఒకే సూర్యశక్తి పలు విధాలుగా ఈ ప్రపంచాన్ని అనుగ్రహిస్తోంది. సూర్యకిరణాలు తీక్షణంగా ఉన్నా, సౌమ్యంగా ఉన్నా, పరిణామంలో ఆ కిరణాలన్నీ మనకు మంగళదాయకాలి. అలాంటి మంగళ స్వరూపుడైన సూర్య భగవానుని, భానులింగేశ్వరుని సత్కృప మనపై సదా వెల్లివిరియాలని ఆకాంక్షిద్దాం.